హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. వచ్చేసిన ఆన్లైన్కి. ఇలా శనివారం అన్నట్టు, డేట్ 21. ఇక ప్రస్తుతానికి అయితే టైము వచ్చింది 10 గంటలకు. ఆన్ చేసిన 15 నిమిషాలు అవుతుంది. ఇప్పటివరకు అయితే బుకింగ్స్ ఏం రాలేవు. ప్రస్తుతానికి పార్కింగ్లోనే ఉన్నాను. కాకపోతే అటు పోదాం, మన ఇది ఏమంటారు, రాణిగంజ్ సైడ్ అయినా పోదాము, లేకపోతే తాడ్బంద్ సైడ్ అయినా పోదాం. మొత్తంలో పార్కింగ్ లెక్కనైతే బయటికి వెళ్దాము. ఇక రోడ్ మీదకి పోతేనే ఏదైనా అవుతుంది అన్నట్టు. చలో పోయి ఇక ఎక్కడైనా ఆగుదాము. నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది టైం 11:30 అవుతుంది. అంటే గంటన్నర తర్వాత వచ్చింది మనకి బుకింగ్. ఇక్కడనే మన ముందట 1.9 కిలోమీటర్స్ ఉన్నది పికప్. ఆడ స్వీట్ ఆటోల దగ్గర ఉండి పికప్. డ్రాప్ వచ్చేసి మన కుకుడుపల్లి లూలు మాల్ ఉంది కదా, లూలు మాల్ అందులోకి పోవాలన్నట్టు డెలివరీ. సో ఇప్పుడైతే అందువేళ ఉన్నా. ముందట మన శనివారం కదా ఇవాళ, అయితే ఇక్కడ మన తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ క్రౌడ్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. కొత్త వాళ్ళు అన్నీ పూజ చేయించుకొని బయటికి వెళ్తున్నారు. ఈ అన్న కొత్త ఆటో తీసుకున్నట్టున్నాడు. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇది చూడండి, ముందట నుంచి రైట్ ఉన్నది ఆడనే పికప్. ఇక్కడ ముందట ఏసీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా బాగా బుక్ చేస్తుంటారు బండ్లు. ఆ బండ్లు లోడ్ అయినాయి, ఆ ట్రాలీలు వాళ్ళే, ఏసీ వాళ్ళే. కాకపోతే మనం రైట్ తీసుకోవాలి. ఇదేదో ఫుడ్కి సంబంధించిన వాళ్ళు బుక్ చేసింది మనకి. ఇది మన లోడ్. 11 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. వెనకాల బోయంపల్లి సిగ్నల్ దగ్గర కొంచెం జామ్ ఉండే, కానీ ఇక ముందర ఖాళీగానే ఉంది. మళ్ళీ వై జంక్షన్ దగ్గర కొంచెం జామ్ దొరుకుతుంది మనకి. శనివారం కదా, చాలా వాటికి రోడ్లు ఖాళీగానే ఉండవచ్చు. వై జంక్షన్ ఇంకో 1.5 కిలోమీటర్ ఉన్నది. ట్రాఫిక్ జామ్ ఈ నుంచే స్టార్ట్ అయిపోయేది. శనివారము ట్రాఫిక్ ఉండదని అన్నారు, కానీ దూల తీరిపోతున్నది ట్రాఫిక్కి. ఈ నుంచి ఆడ వరకు మొత్తం మార్కెట్ అయిపోయింది. కానీ మంచిగా రీజనబుల్ రేట్స్కి ఉన్నాయి. ఆపి తీసుకుందాం అనుకుంటా, కానీ నేను ఆపితే ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ గ్యాప్ కూడా లేదు ఇక్కడ పెట్టడానికి. మనం వచ్చేసినాము లూలు మాల్ దగ్గరికి. ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందికి వెళ్ళిపోవాలి. ముందర కనిపిస్తుందో అదే లూలు మాల్. శనివారం కదా ఇవాళ, అందరికీ సెలవులు ఉన్నట్టున్నాయి. అందరు మాల్ పొంటే వచ్చినట్టున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. దీన్ని లోడింగ్ డాక్ ఎక్కడ సైడ్ ఉంటుందో, లోపలికి పోలేదు ఎప్పుడే. వెనక సైడ్ ఉంటుందంట ఎక్కడనో. చలో లోపలికి అయితే పోదాం. ఫస్ట్ మనం వచ్చేసినాము లోడింగ్ దగ్గరికి. కస్టమర్కి ఫోన్ చేద్దాం ఇక్కడ ఆగి. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. ఇది అయిపోగానే ఇమీడియట్గా ఇంకొక బుకింగ్ వచ్చింది. తీసేసుకున్న ఆడ వెయిట్ చేసుడు ఎందుకని. హైటెక్ సిటీకి ఉన్న డ్రాప్ 3.5 కిలోమీటర్ ఏమో 3 కిలోమీటర్లు పికప్ చూపిస్తున్నది. చలో పోదాం నడవండి. అమౌంట్ అయితే చెప్పలేను, లాస్ట్కి చెప్తాను, ఎందుకంటే అది వెళ్ళిపోయింది స్క్రీన్ నుంచి. మాల్లోనే ఉన్నా, అది క్లోజ్ చేయగానే ఇమీడియట్గా వచ్చేసింది రెండో బుకింగ్. చలో బయటికి అయితే వెళ్దాం మాల్ నుంచి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇదే లైన్లో ఉన్నది. ముందే ఈ లైన్ చిల్లగా ఉంటుంది. ఈ లైన్లో ఆపాలేమో బండిని తీసుకుపోయి. చలో తప్పుతుందా మనకి, చూద్దాం ఇక ఎక్కడ ఆపాలో. సింగిల్ లైన్ ఉంటుంది ఇక్కడ. బండాపుడు అంటే కష్టం. మన మెటీరియల్ ఇక్కడ లోడ్ అవుతుంది. కొన్ని సామాన్లు వేసిండు. హౌస్ షిఫ్ట్ ఉన్నాయి. లైట్ మెటీరియల్ కొన్నే ఉన్నాయి. 9.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్.
ఫోరా ఫౌండేషనా ఫౌంటనా ఏదో అపార్ట్మెంట్ పేరు. చలో పోదాం నడవండి. మళ్ళీ వచ్చేసిన లూలు మాల్ దగ్గరికి. కాకపోతే ఈసారి మనకు అక్కడ పని లేదు, ఫ్లైఓవర్ ఎక్కి హైటెక్ సిటీ దిక్కి వెళ్ళిపోతాం. ఇంతకుముందు ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి వెళ్ళిపోయినాం వాళ్ళకి. మనం వచ్చేసినాం లొకేషన్కి. ఇది మన మైండ్ స్పేస్. అక్కడ లోపట ఉన్నట్టుంది వీళ్ళ అపార్ట్మెంట్. అటువైపు అయితే నెత్తి నొప్పి ఉంటుంది, ఎంట్రీ అవన్నీ ఉంటాయి. కాకపోతే మనం ఇటు పోవాలి. ఈ నుంచి ఈ సర్కిల్ నుంచి రైట్. पापम बंदी खराब खराब हो गया. చలో ముందటి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆడనే ఉన్నది మన డ్రాప్ లొకేషన్. డ్రాప్ చేసేద్దాం మెటీరియల్. ఈ బిల్డింగ్లో మనము అన్లోడ్ చేసేది, ఈ పెద్ద బిల్డింగ్లో. పక్క కాపీ ఫోన్ చేద్దాం. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇక్కడికి క్లోజ్. ఈ బుకింగ్ అయిపోయింది. మనకి 463 అయితే 375 రూపీస్ దీనికి వచ్చింది. ఇంకో 50 రూపీస్ కస్టమర్ ఎక్కువ వేసేసింది అన్నట్టు. కొంచెం బండి నుంచి బండి బయటికి తెచ్చి ఇచ్చినందుకు. అది ఇప్పుడైతే 2:30 అవుతుంది టైము. పక్కన వచ్చి వెయిట్ చేస్తున్నా, ఇంకేమో బుకింగ్ వస్తే చూద్దాం. హైటెక్ సిటీలో అయిపోయింది యాక్చువల్లీ. ఇక్కడ పక్కన వచ్చి అయ్యప్ప సొసైటీ ఉంది కదా, అక్కడికి వచ్చి ఆగిన. మెయిన్ రోడ్ మీద ఆగలేం కదా, ఫోటోలు గీటోలు వస్తాయి ఎట్లా అని. పక్క కాలనీలో వచ్చి వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ బుకింగ్ రాగానే షూట్ చేస్తా. ఒకటి వచ్చింది, సట్టమని వెళ్ళిపోయింది 2 సెకండ్లలో. మనకు ప్రస్తుతానికి ఈ వారం డిలే లేదు, అయినా సరే ట్రిప్ వెళ్ళిపోయింది అన్న. చాలా వెయిట్ చేద్దాం ఇంకా నెక్స్ట్ బుకింగ్ కోసం. ఇవాళ ఏమైందో ఏమో 2 గంటల పైన అయిపోయింది బుకింగ్ అయిపోయి. ఎన్నో కూర్చొని ఉన్నా 4 అవుతుంది. ఉయ్యి అంటలేదు, కయ్య అంటలేదు. ఒక్క బుకింగ్ కూడా వచ్చి కూడా పోతలేదు. ఇవాళ ఏముందో మళ్ళీ శనివారం అని వస్తలేదా, లేకపోతే శనివారం కూడా జనరల్గా మంచిగానే ఉంటాయి బుకింగ్లు, కానీ కుసబెట్టేసిండు ఏందో. మళ్ళీ అక్కడక్కడ తిరుగుతున్నాను కానీ బుకింగ్ మాత్రం వస్తలేదు. 4 అవుతున్నది. ఇక చూద్దాం సాయంత్రం వరకు మన పరిస్థితి ఎట్లుంటుందో. ఇవాళ 2 బుకింగ్లు కొట్టినా. ఇప్పటి వరకు ఎంత అయిందంటే 815 రూపాయలు అయినది. ఇక అది ఎక్స్ట్రా 50-60 రూపాయలు ఇచ్చిండు, అది కాకుండా. ఇక అదైతే ఎక్స్ట్రా మనం అన్లోడింగ్ మోసినందుకు హెల్ప్ చేసినందుకు ఇచ్చిండు. కానీ ఇక ఆన్లైన్లో మాత్రం 815 రూపాయలు అయినాయి. సాయంత్రం అవుతున్నది 4:10 అవుతున్నది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక సాయంత్రం వరకు ఏమైనా వస్తాయా లేదా చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడక్కడ తిరుగుకుంటూ కూర్చుంటున్నాం. 4:20 అవుతుంది. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్. అది కూడా తీసేసుకున్నాం కూర్చొని బోర్ వచ్చి. ఏది కాకతీయ హిల్స్, గుట్టల బేగంపేట్, కవర్ హిల్స్, మాదాపూర్, అక్కడికి వెళ్ళాలంట. చలో పోదాం నడవండి. 200 మీటర్స్ ఏమో చూపెట్టింది పికప్ డిస్టెన్స్. వచ్చేసినాము పికప్ పాయింట్కి. 2 నిమిషాలే చూపెట్టింది పికప్ పాయింట్. జస్ట్ బండి యూటర్న్ చేసుకోగానే ఉన్నది అనుకుంటా. లెఫ్ట్ అంట. ఫోన్ చేద్దాం. అప్నాలో మనకి 1.5 కిలోమీటర్ వచ్చింది డ్రాప్ లొకేషన్. చిన్న బుకింగ్ కదా, అంతనే ఉంటుంది డిస్టెన్స్. చలో పోదాం నడవండి. బుకింగ్లు వస్తలేవు ఇవాళ. చాలా గ్యాప్ ఇచ్చి వస్తున్నాయి. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి.
10 నిమిషాలు కూడా పట్టలేదు లోడింగ్కి వీడికి రావటానికి. ఇంకో 5 నిమిషాలు పడుతుండొచ్చు అన్లోడింగ్కి. కార్ వాళ్ళది, కార్ వాషింగ్ చేస్తారు కదా, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ ఇది. చలో అన్లోడింగ్ చేసేద్దాం. ఇక్కడ అన్ని కార్లే ఉంటాయి, కార్లు సెకండ్ హ్యాండ్ అమ్మటము, రిపేర్లు అవే ఉంటాయి అన్నీ. మన డ్రాప్ పాయింట్ ఇవ్వాలి, మన అన్లోడింగ్ పాయింట్ ఇక్కడ డ్రాప్ చేసిన. ఈ బుకింగ్ అయిపోయింది. అయిపోగానే ఇమ్మీడియట్గా మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. గచ్చిబౌలి సైడ్ ఉన్నది డ్రాప్, 1 కిలోమీటర్ ఉన్నది పికప్. పోదాం నడు అంటే వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ పోతే చూపిస్తున్నది లొకేషన్. ఈ లెఫ్ట్ అనుకుంటా, పైకి పోయిన లెఫ్ట్. చలో లోడింగ్ చేసేసుకుందాం ఏముందో మెటీరియల్. ఈ కాలనీలో ఉన్నది పికప్ పాయింట్. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోడు 34. 5.7 కిలోమీటర్స్ వచ్చింది మన డ్రాప్ లొకేషన్. ఇక రోడ్లు ఖాళీగానే ఉంటాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ కొంచెం బంద్ ఉందంట అన్న చెప్తున్నాడు. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఇటు పీడికి క్లోజ్. ఇమీడియట్గా వచ్చిన ఉండే బుకింగ్ న్యూ నల్లకుంటకి క్యాన్సిల్ చేసేసిండు. రీజన్ ఏం పెట్టిండో ఏమో, ఎందుకంటే ఇలా శనివారం రీజన్ తప్పు పెట్టి ఉంటే ఇక రేపటి నుంచి మనకి డిలే వచ్చేస్తుంది మళ్ళా. అబ్బా ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. మన రీజన్ ఏం పెట్టలేడు, కస్టమర్ రీజనే పెట్టుకున్నాడు ఏదో సంథింగ్. చలో నాకేం బాధ లేదు, ఓకే. కానీ 1000 రూపాయలు కిరాయి ఉండే న్యూ నల్లకుంట సైడ్. అయిపోతుండే, అటు పోతే వెళ్ళిపోతుండే. చలో వెయిట్ చేద్దాం, ఏం చేద్దాం. ఇంకొక బుకింగ్ వచ్చింది. ఇది కూడా 260 రూపాయలు చిన్న బుకింగు. ఈ చిన్న బుకింగ్లు కొట్టి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇక ఇది ఒక్కటి చేసి ఇలా బంద్ చేసేస్తాయి. ఇక ఇలా చేయను. ఇక 5 బుకింగ్లేనే, 5 బుకింగ్ల 1500 కూడా కాలేవు ఇలా మనకి చిన్న బుకింగ్లకు. ఇది ఒక్కటి చేస్తాను, ఇది చేసి ఇక ఆఫ్ చేసేస్తాను. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. 1.3 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్. ఇది మన లోడు. ఆ మనిషి నాడ సెట్ చేసినా కనిపించకుండా 1.5 కిలోమీటర్ మనకి డ్రాప్ లొకేషన్. ఇది మన అన్లోడింగ్ పాయింట్. టైం 6 అవుతుంది. 5 ట్రిప్పులు కొట్టినాను, 1500 అయింది 5 ట్రిప్పులు కొడితే. అన్నీ చిన్న బుకింగ్లే. దిమాగ్ ఖరాబ్ అయిపోయింది ఇవాళ మొత్తం. ఇవాళైతే ఈడికే ఆపేస్తున్నాను. మళ్ళీ సోమవారం కలుద్దాం. సండే అయితే బుకింగ్లు ఉండే, అందుకే నేను బండి తీయను. మండేనే మళ్ళీ షూట్ చేస్తున్నాను అన్నట్టు. ఇవాళ వీడియో తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ బాయ్.